భారత ప్రభుత్వం అన్నది ప్రజల చేత ప్రజల కోసం నిర్మించబడింది. తన ప్రజలకి ఏమన్నా అయితే గనక భారత ప్రభుత్వం వాళ్ళని రక్షించడానికి ఎంతవరకైనా వెళ్తుంది. ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మన భారత ప్రభుత్వం ఉరిశిక్ష పడ్డ 8 మంది మాజీ నావికా దళ అధికారులను ఎలా రక్షించిందో. డీటెయిల్స్ లోకి వెళ్తే ఆగస్టు 2022లో ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నారని 8 మంది భారత మాజీ నావికా దళ అధికారులకు ఇటువంటి ఆధారాలు చూపకుండా ఖతార్ కోర్టు మరణ దండన విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఇండియా ఖతార్ మీద లిటరల్ గా డిప్లొమాటిక్ వార్ చేసి ప్రెషర్ ని పెంచి ఎట్టకేలకు మన మాజీ నావికా దళ అధికారులపైన విధించిన మరణ శిక్షను అయితే తప్పించగలిగింది. డిసెంబర్ 28, 2023న ఖతార్ కోర్టు వీళ్ళ మీద ఉన్న మరణ శిక్షను తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఇది చాలా హ్యాపీయెస్ట్ న్యూస్. అసలు మన ఎక్స్ నావికా దళ అధికారులు ఖతార్ లో ఏం చేస్తున్నారు, ఎందుకు ఖతార్ వీళ్ళకి మరణ శిక్షణ విధించిందో తెలుసుకుందాం. ఖతార్ కు చెందిన ఆల్ దహరా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే సంస్థ గ్లోబల్ గా ఎక్స్ నావీ ఆఫీసర్స్ అయితే రిక్రూట్ చేసుకుంది. ఈ సంస్థ ఖతార్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, సెక్యూరిటీ ఏజెన్సీస్ కి ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీలో టోటల్ గా ఇండియాకి చెందిన 75 మంది అయితే వర్క్ చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 8 మంది ఆఫీసర్స్ ని సీనియర్ లెవెల్లో రిక్రూట్ చేసుకున్నారు. వారిలో ఒకరు కమాండర్ పూర్ణేంద్ర తివారీ. ఈయన ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే నవతేజ్ సింగ్ గిల్, కమాండర్ సుగుణాకర్ పాకాల అండ్ కెప్టెన్ బికే వర్మని నావల్ డైరెక్టర్స్ గా కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ ఎస్కే గుప్తా అండ్ కమాండర్ సౌరభ్ వశిష్ఠ్ వీళ్ళని ఎగ్జిక్యూటివ్ రోల్స్ లోను, రాజేష్ అనే అతన్ని సెయిలర్ గాను వీళ్ళు సీనియర్ లెవెల్లో అయితే రిక్రూట్ చేసుకున్నారు. ఖతార్ వాళ్ళ డిఫెన్స్ సబ్మెరైన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంది. దానికోసం ఇటలీతో ఒక డీల్ కుదుర్చుకుంది. ఇటలీయే ఎంటైర్ యూరప్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సబ్మెరైన్స్, నావల్ షిప్స్, నావల్ ఫ్రిగేట్. అంతేకాకుండా ఫిన్కాంటరీ అనే షిప్ బిల్డింగ్ కంపెనీ కూడా ఇటలీలోనే ఉంది. ఎంటైర్ పర్షియన్ గల్ఫ్ ఏరియాలో ఇరాన్ దగ్గర ఒక స్టీల్త్ సబ్మెరైన్ ఉంది. అంటే అది నీటిలో డిటెక్ట్ కాకుండా లాంగర్ టైం వాటర్ లోనే ఉంటుంది అండ్ హెవీ అటాక్స్ కూడా చేస్తుంది. అలానే లార్జ్ ఏరియాని కవర్ చేస్తూ మానిటర్ చేస్తుంది. ఖతార్ కూడా అలాంటి ఒక సబ్మెరైన్ తన దగ్గర ఉండాలనుకుంది. అందుకోసం 2020లో ఇటాలియన్ కంపెనీ ఫిన్కాంటరీ తో ఒక డీల్ కుదుర్చుకుంది. కానీ వారు ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. దీనిని ఖతార్ ఎందుకు సీక్రెట్ గా ఉంచాలనుకుంది అంటే, ఇటువంటి ఒక సబ్మెరైన్ ఉంటే ఇజ్రాయెల్ కి అరబ్ కంట్రీస్ మీద ఉన్న సుప్రిమాసీ పోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు ఈ డీల్ ని జరగనివ్వరని, అందుకనే దీనిని సీక్రెట్ గా మెయింటైన్ చేసింది ఖతార్. కానీ నావెల్ న్యూస్ అనే న్యూస్ ఛానల్ ద్వారా ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఈ 8 మంది ఇండియన్ ఎక్స్ నావీ ఆఫీసర్స్ ఈ డీల్ గురించి ఇజ్రాయెల్ కి లీక్ చేశారని ఖతార్ సీక్రెట్ ఏజెన్సీ రాత్రికి రాత్రే వీళ్ళని అరెస్ట్ చేసింది, ఏ ఆధారాలు కూడా చూపకుండా. ఈ విషయం ఇండియన్ ఎంబసీకి గాని వాళ్ళ ఫ్యామిలీస్ గాని ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. 1 మంత్ వరకు ఎవరికి ఈ విషయం తెలియదు. 1 మంత్ తర్వాత పాకిస్తాన్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేద్దామన్నా అస్సలు కుదరలేదు. సో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ న్యూస్ ని ఇండియా ఎంబసీకి అయితే ఇన్ఫార్మ్ చేశారు. యాక్చువల్ గా ఎవరైనా ఖతార్ లో ఇండియన్ పీపుల్ అరెస్ట్ చేయబడితే ఖతార్ ఎంబసీ ఇండియన్ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ అది జరగలేదు. ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న ఫ్యామిలీ మెంబర్సే ఇండియన్ ఎంబసీకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. చాలా సార్లు ట్రై చేసిన తర్వాత అక్టోబర్ 1, 2022లో దోహాలో ఉన్న ఇండియన్ ఎంబసీ ఖతార్ అఫీషియల్స్ నుండి కన్సులర్ యాక్సెస్ తెచ్చుకున్నారు. సో ఈ ప్రొవిజన్ ద్వారా ఇండియన్ ఎంబసీ ఖతార్ లో ఉన్న ఇండియన్ ప్రిజనర్స్ అయితే కలవచ్చు. దీని తర్వాత వన్స్ ఏ వీక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడటానికి అయితే అనుమతి వచ్చింది. ఇదంతా న్యూస్ లో వస్తున్న ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఎటువంటి కమెంట్ కూడా లేదు. అంటే వీళ్ళే ఈ న్యూస్ లీక్ చేశారా, లేకపోతే వాళ్ళకి ఎలా న్యూస్ వచ్చింది అనే దాని గురించి అయితే ఒక చిన్న కామెంట్ కూడా ఇజ్రాయెల్ చేయలేదు. ఇదంతా ఖతార్ లో జరిగింది. ఇండియాలో మోస్ట్లీ చాలా మందికి తెలియదు. కమాండర్ పూర్ణేంద్ర తివారీ యొక్క సిస్టర్ ట్వీట్ చేసి మినిస్టర్స్ ని ట్యాగ్ చేయడంతో ఈ విషయం ఇండియాలో వైరల్ అయింది. దీనితో భారత్లోని ప్రజలందరూ కూడా ఎక్స్ నావికా దళ అధికారులకు సపోర్టింగ్ గా నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించడంతో ఇండియన్ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెరిగింది. తర్వాత ఇండియా ఖతార్ లోని ఒక లా ఫర్మ్ ని హైర్ చేసుకుంది. దాని పేరు ఆఫీస్ ఆఫ్ మజీద్ ఆల్ హజ్రీ. కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచడంతో 2 హీరింగ్స్ తర్వాత ఇండియా ఈ లా ఫర్మ్ ఇన్కాపబుల్ గా భావించి అహ్మద్ అలీ అల్ హాలా అనే ఇంకో లా ఫర్మ్ అయితే హైర్ చేసుకుంది. ఆ తర్వాత ఈ కేసులో చిన్న పాజిటివిటీ అయితే కనిపించింది. అదేంటంటే మన ఎక్స్ నావీ ఆఫీసర్స్ ని సాలిటరీ కన్ఫైన్మెంట్ నుండి నార్మల్ ప్రిజన్ కి అయితే షిఫ్ట్ చేశారు.
ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వీక్లీ వీళ్ళని కలిసి మాట్లాడటానికైతే అలో చేశారు. ఆ తర్వాత 1 అక్టోబర్ 2023 ఇండియన్ అంబాసిడర్ ఆ 8 మంది ఆఫీసర్స్ ని పర్సనల్ గా మీట్ అయ్యి అక్టోబర్ 3న జరగబోయే హీరింగ్ గురించి డిస్కస్ చేశారు. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా ఒక్కసారే అక్టోబర్ 3న జరిగిన హీరింగ్ లో అక్టోబర్ 26, 2023 వీళ్ళని ఉరితీయాలని ఖతార్ కోర్టు తీర్పిచ్చింది. ఈ వార్త విని ఒక్కసారిగా ఇండియా మొత్తం షాక్ అయింది. అప్పటి వరకు ఇండియా మనకి ఖతార్‌కి ఉన్న సంబంధం గురించి ఆలోచించి చాలా ఆచితూచి వ్యవహరించింది. కానీ ఎప్పుడైతే వీళ్ళకి మరణశిక్ష విధించిందో ఆ తర్వాత ఖతార్‌కి మనకి మధ్య ఒక డిప్లొమాటిక్ వార్ అనేది స్టార్ట్ అయింది. దౌత్య యుద్ధంలో భాగంగా ఇండియా ఖతార్ మీద సైబర్ అటాక్స్ అయితే స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్‌సైట్స్, సీసీటీవీస్, కాన్ఫిడెన్షియల్ డేటా అన్నిటిని హ్యాక్ చేసింది. అలాగే వాళ్ళకి ఇండియన్ సైబర్ ఫోర్స్ అనబడి ఇండియా హ్యాకర్స్ కు లిటరల్ గా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఈ సైబర్ అటాక్స్ అన్ని కూడా ఇండియన్ ఎక్స్ నావీ ఆఫీసర్స్ కి మరణ శిక్ష విధించిన దానికి వ్యతిరేక చర్యగా డిక్లేర్ చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 18, 2023న జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు కొన్ని మిడిల్ ఈస్ట్ ఎయిర్వేస్ యొక్క జీఎస్టీ రికార్డ్స్ నైతే వెరిఫై చేశారు. ఆ రికార్డ్స్ లో ఖతార్ ఎయిర్వేస్ అంటే ఇతిహాద్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఇలాంటి ఖతార్ ఎయిర్వేస్ అన్ని కూడా 57,000 కోట్ల జీఎస్టీ నైతే ఇండియన్ గవర్నమెంట్ కి ఎగ్గొట్టినట్టు అర్థమైంది. సో ఇండియా గవర్నమెంట్ ఖతార్ ఎయిర్వేస్ కి నోటీస్ అయితే ఇచ్చారు. ఇలాగా వారి మీద ప్రెషర్ అయితే పెంచారు. ఒక పక్క చర్చలు జరుపుతూనే ఇలా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి సైబర్ అటాక్స్ చేసి మనమేంటో చూపించింది ఇండియా. చివరికి ఇండియా మన ఎక్స్ నావీ ఆఫీసర్స్ అందరినీ కూడా డెత్ పెనాల్టీ నుంచి అయితే కాపాడగలిగింది. అంతేకాకుండా 2015లో ఖతార్స్ ఇమీర్ ఇండియా డీల్ ప్రకారం వారిని తిరిగి ఇండియా కూడా తీసుకురావచ్చు. ఈ డీల్ ప్రకారం ఖతార్లో శిక్ష పడ్డ ఇండియన్ పీపుల్ ఇండియాలో అదే శిక్షను అనుభవించవచ్చు. అలానే ఇండియాలో శిక్ష పడ్డ ఖతార్ పీపుల్ అదే శిక్షని ఖతార్లో అనుభవించవచ్చు. సో ఈ డీల్ ప్రకారం మన ఎక్స్ నావీ ఆఫీసర్స్ అయితే తిరిగి ఇండియా తీసుకుని వచ్చే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.